నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి కోసం ఆ నలుగురు, అందులో ఇద్దరు ఐపీఎస్లు ఉన్నారు, ఇద్దరు ఐఏఎస్లు ఉన్నారు. వీళ్ళు నలుగురు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నడుస్తోంది కాబట్టి ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ని కూడా తిక్కరించి ఎలక్షన్ కమిషన్ కి ఎదురు తిరిగేటువంటి అవకాశం ఉంది, ఎదురు తిరుగుతున్నారని చెప్పి అని అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఇద్దరు ఐఏఎస్లు ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి కోసం ఎలక్షన్ కమిషన్ కి కూడా ఎదురు తిరుగుతున్నారు అంటున్నారు. ఎందుకు తిరుగుతున్నారు, ఎందుకు అంత సిచ్యువేషన్ వచ్చింది అంటారు? సహజంగా ఎన్నికల కమిషన్ అంటేనే క్రమశిక్షణతోటి మెలుగుతారు. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అధికార యంత్రాంగం ఎవరైనా సరే గతంలో ఏ విధంగా చేసినప్పటికీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తారు. లేదంటే ఎన్నికల కమిషన్ కనుక నోటీస్ ఇచ్చినా, లేదంటే సస్పెండ్ చేసినా, లేదంటే బదిలీ చేసినా అది వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉంటుందో కెరీర్లో దాని మీద ఒక బ్లాక్ స్పాట్ పడుతుంది. మిగిలినటువంటి సందర్భాల్లో పెట్టినటువంటి కేసులు కానీ లేదంటే పనిష్మెంట్స్ కానీ ఒక ఎత్తు అయితే, ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికల కమిషన్ రూపంలో జరిగేటువంటి బదిలీలు కానీ లేదంటే సస్పెన్షన్స్ కానీ అవి చాలా సీరియస్గా ఉంటాయి. అందుకే అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా వన్స్ షెడ్యూల్ వచ్చిందంటే, ఎన్నికల కోడ్ వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. సహజంగా యంత్రాంగం ఏదైనా సరే అధికారంలో ఏ పార్టీ ఉంటే, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా నడుచుకుంటూ ఉంటారు. ఇది కామన్. అది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది, దానికి అనుగుణంగా నడుస్తూ ఉంటారు. లేదు రేపు రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది, ఆ ప్రభుత్వానికి అనుకూలంగా నడుస్తూ ఉంటారు. అది ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ మంది చేసేటువంటి పని. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేసేటువంటి వాళ్ళు ఉండడం అనేది ఇప్పుడు తాజా పరిణామం, విచిత్రమైనటువంటి పరిణామం అది ప్రభుత్వ యంత్రాంగంలో. అందులోనూ ఐఏఎస్లు కొంతమంది, ఐపీఎస్లు కొంతమంది వాళ్ళ కెరీర్నే పణంగా పెట్టడానికి సిద్ధపడ్డారు అనేటువంటి సంకేతాలు వాళ్ళు ఇవ్వడం అనేది ఇది ప్రమాదకరం. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల కమిషన్నే ధిక్కరించేలాగా వ్యవహరిస్తున్నారు అని అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం ఎక్కడి దాకైనా ఎందాకైనా వెళ్ళేదానికి సిద్ధపడ్డారు అని చెప్పి మనకు భావించడానికి అవకాశం ఉంది. ఓకే, అంటే ఏ స్థాయిలో లబ్ధి పొంది ఉండాలి జగన్మోహన్ రెడ్డి దగ్గర? ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి కోసం త్యాగం చేస్తున్నారు అని అంటే, లేదా వాళ్ళ కెరీర్నే పణంగా పెడుతున్నారంటే, లేదా వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి అడ్డుపడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏ స్థాయిలో అంటే ఒక కెరీర్నే పణంగా పెడుతున్నారంటే వాళ్ళకి ఎంత లబ్ధి చేకూరేలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించి ఉండాలి అనేది ఆలోచించాలి. అంటే ఎంత భారీ స్థాయిలో వాళ్ళ వ్యవహారం నడుస్తుంది అనేది. సరే, అది మరి జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతోటనా, లేదంటే జగన్మోహన్ రెడ్డి కారణంగా ఆంధ్రప్రదేశ్ అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధిస్తుందని చెప్పి ఆ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు మరి భావిస్తున్నారా అని అంటే, ఏ లబ్ధి లేకుండా కెరీర్ని పణంగా పెట్టడానికి ఏ ఐఏఎస్ ఏ ఐపీఎస్ అంత ముందుకు వచ్చి ఎన్నికల కమిషన్ని ధిక్కరించేటువంటి పరిస్థితికి అయితే రారు, వచ్చేటువంటి అవకాశమే లేదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి కోసం కెరీర్ని పణంగా పెట్టడానికి సిద్ధమయ్యారు ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే అసలు ఏం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో, ఎలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి అనేది ఒక పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. సరే, ఇంతకీ ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు ఎవరంటే వాళ్ళ పేర్లు చెప్పచ్చు, చెప్పడంలో పెద్ద అభ్యంతరం కూడా ఏమి ఉండదు. అంటే ఎన్నికల కోడ్ని ధిక్కరించారు అనేటువంటి ఆరోపణలు వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు. ప్లస్ ఆ నలుగురు గురించి ఇప్పుడు మిశ్రా ప్రత్యేక పరిశీలకులు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆయన ఆ నలుగురు గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు ఎన్నికల కమిషన్ దగ్గర. ఎన్నికల కమిషన్నే అడిగి తెలుసుకున్నారు అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. అసలు ఏంటి వీళ్ళ మీద ఇన్ని కంప్లైంట్లు ఉన్నాయి, ఈ నలుగురు మీద ఇన్ని ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరు ఏ రాష్ట్రంలో లేరు, ఒక ఆంధ్రప్రదేశ్లోని ఇన్ని కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయి వీళ్ళ మీద అనేది ఆయనే అడిగి ఎన్నికల కమిషన్ అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారట. చేస్తే ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి మీనా ఆయన ఏంటి, నేను కూడా ఆశ్చర్యపోతున్నాను ఇన్ని కంప్లైంట్లు వీళ్ళ మీద రావడం అనేది అని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యపోయినట్టు తాజాగా వచ్చినటువంటి న్యూస్. ఓకే, అందులో సిఎస్ అండ్ డీజీపీ ఉన్నారా?
అదే వాళ్ళ నలుగురు ఉన్నారు. ఆ నలుగురు ఎవరు? సిఎస్, డీజీపీ, తర్వాత సీఎం ఆఫీస్లో ఉన్నటువంటి ఇంకొక ఐఏఎస్, దామోదర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళ పేర్లు ఉన్నాయి. సో ఆ నలుగురు గురించి అంత అసలు ఎందుకు ఇన్ని కంప్లైంట్లు వస్తున్నాయి అనే ఒక రకమైనటువంటి ఆయన ఆశ్చర్యపోయాడంట. దానికి కారణం ఏంటంటే ధనుంజయ రెడ్డి కానీ, లేదంటే సిఎస్ జవహర్ రెడ్డి కానీ, లేదా రాజేంద్రనాథ్ రెడ్డికి సంబంధించినటువంటి ఇది కానీ, తర్వాత ఏపీసీఐడి సంజయ్కి సంబంధించినటువంటిది, ఇది ఐపీఎస్, ఆయన ఐపీఎస్, ఈయన ఐపీఎస్ రాజేంద్రనాథ్ రెడ్డి, వీళ్ళ నలుగురి మీద అత్యధికంగా ఎందుకు వచ్చాయి కంప్లైంట్స్ అనేటువంటి ఆరా తీశారు. ఆరా తీసినప్పుడు లేటెస్ట్గా ఒక కంప్లైంట్ బయటకు వచ్చింది. గతంలో అనేక కంప్లైంట్లు ఉన్నాయి. లేటెస్ట్గా వచ్చినటువంటి కంప్లైంట్లో సిఎస్ జవహర్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు, అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, మీరు ఇళ్ళకి వెళ్ళి పెన్షన్లు ఇవ్వండి అని చెప్పింది. ఏం చెప్పింది? ఇవ్వండి పెన్షన్, సామాజిక పెన్షన్లు ఇవ్వండి, కానీ వాలంటీర్లు ఉపయోగించొద్దు అని చెప్పింది. అంతే తప్ప ఇళ్ళకెళ్ళి ఇవ్వద్దని చెప్పలా ఎన్నికల కమిషన్. కానీ ఏం చేశారు? ఏప్రిల్ నెలలో ఇళ్ళకెళ్ళి ఇవ్వకుండా ఆడ ఇబ్బంది పెట్టి దాదాపు 33 మంది వయోవృద్ధులు చనిపోయేలాగా చేశారు. అలా ఎందుకు చేశారని అంటే, ఇప్పుడు ఈ నెలలో 1వ తారీఖు మీరు ఇవ్వండి పెన్షన్లు అంటే, ఆయన క్లాస్ పెట్టి మొత్తం బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్స్లో ఇద్దామని చెప్పి ఆయన ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి కోసం ట్విస్ట్ ఇచ్చాడని చెప్పి ఆయన మీద రాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గరకు వచ్చినటువంటి ప్రత్యేక పరిశీలకుడు ఎవరైతే ఉన్నారో మిశ్రా, ఆయనకి వివరించడం జరిగిందని చెప్పి తెలుస్తుంది. ఇక రాజేంద్రనాథ్ రెడ్డికి సంబంధించి ఆల్రెడీ ఆయన మీద ఉన్నటువంటి కంప్లైంట్స్ అనేకం ఉన్నాయి. రాజేంద్రనాథ్ రెడ్డికి సంబంధించి అసలు ఆయన 12 మందిని సీనియర్స్ని కాదని అసలు రాజేంద్రనాథ్ రెడ్డిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, తర్వాత రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఆయన కేసులు పెడుతున్నటువంటి వైనం ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఆయన మీద కంప్లైంట్స్ ఎందుకు ఉన్నాయి, అసలు ఆయన ఇన్ని వైఫల్యాలు ఉన్నప్పుడు ఈయన ఎందుకు కంటిన్యూ చేయాల్సి వస్తుంది అనేది ఒకటి. ఇక ధనుంజయ రెడ్డి, ఆయన సీఎం ఆఫీస్లో ఉంటాడు. ధనుంజయ రెడ్డి ఆయన లేటెస్ట్గా ఆయన ఏంటి మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు పక్కనే ఆయన ఉన్నాడు. పక్కన ఉండటానికి లేదు, అది పొలిటికల్ ప్రోగ్రామ్. మేనిఫెస్టో విడుదల చేసేది పొలిటికల్ ప్రోగ్రాంలో ఎలా ఉంటాడు? ఆయన ఉండకూడదు, అది ఎలక్షన్ కోడ్కి ఇది వ్యతిరేకం. అందుకని చెప్పి ఆయన మీద కంప్లైంట్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. చేస్తే ఏంటి ధనంజయ రెడ్డి పరిస్థితి ఏంటి అని అంటే, ధనంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఆయన పక్కన ఉన్నాడు, చర్యలు తీసుకోండి అని అంటున్నారు. అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుంది, ఏం చేస్తారు, మీరేం చేస్తారనే పరిస్థితికి వీళ్ళు వచ్చారు. ఎన్నికల కమిషన్ ఉంది, సో అయితే ఏంటి అనే వాళ్ళని ఏం చేస్తారు ఎలక్షన్ కమిషన్? పక్కన పెట్టాలి. పక్కన పెట్టడానికి మరి ఎవరు అడ్డు వస్తున్నారో తెలియట్లేదు పక్కన పెట్టడానికి. మరి పక్కన పెట్టలేకపోతుంది ఎన్నికల కమిషన్, పక్కన పెట్టలేని పరిస్థితిలో ఉంది. ఇక సంజయ్ ఉన్నాడు, సిఐడి చీఫ్ సంజయ్, మాజీ చీఫ్ సంజయ్, ఆయన గురించి అందరికీ తెలుసు. ఆయన యాక్చువల్గా డ్యూటీస్లోనే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారు అని చెప్పి అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన సంజయ్ ఏంటి విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డిది, దాన్ని దళితులకు అద్భుతమైనటువంటి మేనిఫెస్టో అని చెప్పి ఆయన ప్రశంసిస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలా ఇస్తారు? ఒక ఐపీఎస్ అయింది కాబట్టి ఈ నలుగురు, 2 ఐఏఎస్లు 2 ఐపీఎస్ల వాళ్ళకు ఇప్పుడు ప్రత్యేక పరిశీలకులుగా వచ్చినటువంటి మిశ్రాకి అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉంటే ఎన్నికల కమిషన్ ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. అందుకే వాళ్ళు ఒక రకంగా రివర్స్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్నే ధిక్కరిస్తున్నట్టు కనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలను చూస్తే. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారంటే తీసుకుంటారు, ఇదిగో అన్నట్టుగా ఉంది, అదిగో ఉప్పులే అన్నట్టు సామెతగా ఉంది. ఒక ఎండమావిలాగా కనిపిస్తుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని అంటే ఇప్పటివరకు చర్యలు తీసుకోవడానికి సాహసం అయితే చేయట్లేదు. సో మరి ఏపీలో 2 ఐపీఎస్లు 2 ఐఏఎస్లు కూడా ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తున్నా ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందించట్లేదని ఎన్నికల కమిషన్కే తెలియాలి. ఏం చేస్తారో చూద్దామండి మరి వీళ్ళ విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు.